దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువుని రక్షకుడినైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు అత్యంత విలువైన దేవుని మాటల చేత మనలను బలపరచుటకు ఆ ప్రభువు చూపిన ఈ గొప్ప కృప కొరకు స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూర్చుని ఉన్న దేవుని ప్రేమికులైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రేమైన వారలారా, దాదాపు చాలా దినముల నుంచి అనగా గడిచిపోయిన ఒక 2 వారాలు మరలా ఇప్పుడు ప్రభు సహాయం చేస్తే మరలా ఒక పునరుత్థాన దినమైన ఆదివారము కూడా ఈ కృతజ్ఞత అనే మాట మీద మనం మాట్లాడుతూ మొదటిగా మనము దేవుని ఎడల కృతజ్ఞత లేకపోతే ఏ నష్టము కలుగుతుందో లేఖనాల్లో నుంచి కొన్ని చూసాం. బ్రతుకునిచ్చిన దేవునికి కృతజ్ఞత లేకపోతే అది హీన స్థితి అని, రెండవది ఆ స్థితిలో ఉండగానే మరణకరమైన రోగం వస్తుంది. అప్పుడైనా సరే తెలుసుకుని దేవునికి కృతజ్ఞుడై ఉంటే హిజ్కియా వలె ఆయుష్ పొందుకుంటాం. అయినా కృతజ్ఞత లేకపోతే మరణకరమైన రోగము తర్వాత మరణం వస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఈ లోకంలో మనల్ని నడిపించే సేవకులు ఉన్నారు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, ఆధ్యాత్మికంగా మనల్ని బలపరచడానికి ఎందరో మనకు సహకారులుగా ఉంటారు. ఇలాంటి సేవకుడు తల్లిదండ్రులు ఎన్నో నీతి మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలను లెక్క చేయకుండా కృతజ్ఞత లేకోకుండా ఉంటే వారిని గురించి కూడా మనం మాట్లాడుతూ అపజయము కలుగుతుంది అని, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అని, అర్ధాంతరమైన మరణం వస్తుంది అని మనం చూసాం. ఇది కృతజ్ఞత లేకపోతే దేవుని ఎడలనైనా అలాగే దైవ సేవకులైనా తల్లిదండ్రులైనా కృతజ్ఞత లేకపోతే కలిగే కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే ఏమి మేలున్నాయి, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే ఏమి మేలున్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు నేను మీకు చెప్పినప్పటి నుంచి ఏ పని చేసుకుంటున్నా, ప్రయాణం చేస్తున్నా, పరిచర్యకు వెళ్తున్నా, తిరిగి మీకు ఏ విషయం అయితే చెప్తానన్నాను ఆ విషయం గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ దేవుడు మాట్లాడే ప్రతి సంగతిని నేను పొందుపరుచుకుంటూ మీతో మాట్లాడడానికి ఎప్పటికప్పుడు నన్ను నేను నేర్చుకొని మీకు నేర్పించడానికి, మీకు వివరించడానికి సిద్ధపడుతూ ఉంటాను. అతి క్రమంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండేటటువంటి విషయమై, కలిగే మేలు విషయమై 2 భాగాలుగా మీతో చెప్తాను. ఈరోజే ఈ సందేశంలోనే, దీన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయము. సో అంశ భాగం ఏంటంటే దేవుని ఎడల కృతజ్ఞత కలవారికి కలిగే మేలులు ఏవి. ఏవో మనము ధ్యానం చేయకముందు 2 భాగాలు అన్నాను కదండి. ఒకటి మొదటి భాగం ఏంటి అంటే చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం, ఏదో సహకారం, అది పరిచర్యలో ఏదైనా వాడబడిన దానికి మేలు. రెండవది పరిచర్యను ప్రేమించి మనం ఒకవేళ ఏదైనా ఇచ్చిన దానికి కలిగే మేలు. ఈ 2 చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి జీవితంలో దేవుడికి కృతజ్ఞతగా మానవుడు ఎంతగా ఉన్నాడో తనను తను కనపరుచుకునే విషయాలను కొన్ని మీతో మాట్లాడుతాం. మొదటి విషయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నాం. 10వ వచనాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ అద్భుతకరమైన మాట,
నేను చదివించే ప్రతి మాటలో దేవుడు చేసే ఉపకారం లేదా దేవుడు చేసే మేళ్ళు, ఆయన అన్యాయస్తుడు కాదు అని ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. 6:10 చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయించుండుట చేత తన నామమును బట్టి ఎవరిది నామము? దేవుని మనం ఆరాధిస్తున్న దేవుని నామమును బట్టి చూపిన ప్రేమను మీరు దేవుని నామాన్ని బట్టి ఏ ప్రేమనైతే చూపారో దానిని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు మొదటి విషయంలోనికి వెళ్ళక ముందుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మీరు చేసిన కార్యము. ఏం కార్యం చేశాం? ఇక్కడ మంచి కార్యాల గురించే ఉన్నాయి, చెడు కార్యాలు కాదు. ఏదో చేశారు పరిశుద్ధుల ఎడల చేసిన కార్యము. రెండవది, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ చేస్తూ ఉన్నారు. సో కంటిన్యూషన్ అన్నమాట. చాలా మంది మనం అడిగేటప్పుడు ఏమింటామంటే, ఒకప్పుడు నేను కూడా పాటలు పాడాను బ్రదర్, మరి ఇప్పుడు ఎందుకు వాళ్ళ? ఒకప్పుడు నేను కూడా సువార్తకు తిరిగాను బ్రదర్, మరి ఇప్పుడు ఎందుకు తిరగలా? ఒకప్పుడు నేను కూడా దేవునికి ఇచ్చాం బ్రదర్, మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలా? ఒకప్పుడు సేవకులు మేము బాగా ఆహ్వానించి భోజనం పెట్టేవాళ్ళం బ్రదర్, ఇప్పుడు ఎందుకు పెట్టలా? ఆగిపోయాయి. కానీ ఇక్కడ ఆగిపోయేది గురించి మాట్లాడడంలా దేవుడు. ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత ఈ మానవ దేహములో జీవించినంత కాలము మన మంచితనము ఎప్పుడూ ఉండాలి. అటువైపు నుంచి కృతజ్ఞతా భావం ఉన్నా లేకపోయినా మన నుంచి ప్రభు ప్రేమను బట్టి ఆ కృతజ్ఞత ఎప్పుడూ ఉండాలి. అందుకే యోబు అంటాడు, దేవుని వల్ల మేలే కాదు, కొన్నిసార్లు శ్రమ ఎదురైనా సరే ఏం చేయాలి? కృతజ్ఞతే ఉండాలి. అదే మనం చూస్తాం యోబు 1:20-21లో. నోటి మాటతో కూడా దేవుణ్ణి దూషించలేదట. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు యోబు. ఇంకనూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునందు ప్రియులారా, మీరేదైనా చేసింది జనాలు మర్చిపోతారేమో అన్యాయస్తులు కాబట్టి, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు ఏ చిన్నది కానీ పెద్దది కానీ ఆయన దాచిపెట్టి తిరిగిస్తాడు. అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కొన్నింటిని మీకు టకటకా చెప్పేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఈ ఒక్క సందేశంలోనే అన్నిటినీ ఆపు చేస్తాను. ఈ విషయాన్ని మీకు చెప్తున్నప్పుడు ఇద్దరు అన్యులను చూపిస్తాను, ఇద్దరు దేవుని ప్రారంభం నుంచి దైవ భయం కలిగిన వాళ్ళను చూపిస్తాను. మొదటి విషయానికి వద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11-12 వచనంలో ఒక అన్యురాలు, ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఒక అన్యురాలు, ప్లస్ ఆమె అర్ధరాలు కూడా కాదు. ఆమె వృత్తి పడుపు వృత్తి, అంటే తన దేహాన్ని అమ్ముకొని ఆమె జీవనాన్ని కొనసాగించే వ్యక్తి అని చెప్పొచ్చేమో. అలాంటి వ్యక్తి ఒక మాట చెప్తుంది 11-12లో చూద్దామా? మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆ మాట, నేను నీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి చాలు. ఇచ్చి కాడ చాడదాం.
యెరికో పట్టణము చాలా పెద్ద పట్టణము, అంత మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్, ప్రాకారము అంటారు, చాలా పెద్దది, ఎత్తైనది. మనం పూర్వపు దినాల్లో రాజు కోటలను దర్శించగలిగితే ఎప్పుడైనా వారి పట్టణానికి ముందు చుట్టూ ప్రహారీ కూడా చాలా పెద్దది ఉంటుంది. ప్రపంచంలో ప్రస్తుతం చైనా వాల్ అని మనం చూస్తాం కదా. అంటే ఎవరైనా శత్రువు రావాలి అని అంటే ఆ వాల్, ఆ గోడ దాటుకొని రావాలి. దేవుని ప్రియమైన వారలారా, చాలా ఆత్మీయ అర్థాలు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు శత్రువు ఎప్పుడైనా నిన్ను దాటుకొని నీ కుటుంబాన్ని పాడు చేయాలంటే ప్రార్థన అనే ప్రాకారం నీకుంటే అంత ఈజీగా నీ కుటుంబాన్ని పడగొట్టలేడు అపవాది. ప్రాకారం బాగుండాలి. ఇల్లు లక్షలు పెట్టి కట్టించుకుంటారు, కానీ మీకు తెలుసా, ఇంటికి అందం ప్రాకారమే. మనం ఇల్లు ఎంత బాగైనా కట్టుకోండి, అది రోడ్డుకు నిన్ను అనుకోండి, పెద్ద అందంగా అనిపించదు. కానీ కొంచెం కాంపౌండ్ నుండి, అది చిన్నదే కానీలేండి, మన ఇంటి ముఖద్వారము, ఉదాహరణకు అది వాకిలి, అందులోనికి రాక ముందుగా ఇక్కడ కాంపౌండ్ లో చిన్నదో పెద్దదో గేటు పెట్టాం. ఇక్కడ శబ్దం అవుతున్నప్పుడే ఏదైనా ఒకవేళ ఇక్కడ నుంచే లోపలికి ప్రవేశించడానికి, లేదా ఇప్పుడు లోకంలో చాలా జంతువులు ఉన్నాయి కదండి, గోడ దొరికితే ఈపేసి రుద్దుతాయి. అవి ఇంటి గోడ ప్రారంభమైతే దాని వచ్చి రుద్దుతాయి. కానీ కాంపౌండ్ అనుకోండి, ఇంటి యొక్క ఆ ముఖద్వారం ముందున్న గోడ ఎప్పటికీ శుభ్రంగా ఉంటుంది. సర్లేండి, ఇప్పుడు ఇల్లు కట్టలేదు, దాని గురించి కాదు. ఇప్పుడు ఇక్కడ యెరికో గోడ యొక్క ప్రాకారాలు చాలా పెద్దవి, దాన్ని పడగొట్టడం అంత ఈజీ కాదు. అయితే ఆ రోజుల్లో మన ప్రియులను చూసినప్పుడు ఏ పట్టణాన్నైనా పడగొట్టడానికి రాజులు అనబడే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వేగుల వారిని పంపేవారు. ముందు వెళ్ళి ఆ యొక్క బలమెంతో, వాళ్ళ బలహీనతంతో, వాళ్ళకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయో, వాళ్ళ దగ్గర ఎంత బలం ఉందో అవన్నీ మీరు వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళ మాదిరిగా ఉండి తెలుసుకొని రాపోండి అని పంపించేవాడు. అలాగే పంపించాడు ఇద్దరు వ్యక్తులను, యెహోషువ. ఎవరింటికి పోతారు? అక్కడ బంధువులు లేరు వీళ్ళకు, లేదా ఊర్లో పాస్టర్ గారు ఏం లేరు, అయ్యా ఈ ఊరి పరిస్థితి ఎట్లా అని అడగడానికి. అందరినీ చేర్చుకునే ఇల్లు. ఎందుకంటే ఆమెకు బంధు ప్రీతి కాదు, రక్త సంబంధం కాదు, ఆమెకు డబ్బు ఇస్తే ఆమె వాళ్ళకు కావాల్సినది ఏదో అన్ని ఇచ్చేటటువంటి స్వభావం. ఆ వార్త తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. ఆమెతో వీళ్ళు తప్పు చేయలా, వీళ్ళు అక్కడుండి విషయాలు కనుక్కుంటూ ఉన్నారు. ఆమె ఆ విషయాలతోనే వీరిని పసిగట్టి మీరు మా దేశాన్ని చూడడానికి వచ్చిన వేగుల వారే కదా, అర్థమైపోయింది. వేగుల వారే మీరు మా ఇంటికి వచ్చారన్న వార్త రాజుకు తెలిస్తే ఇక్కడికి వస్తాడు, మిమ్మల్ని నేను తప్పిస్తా. మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే 10వ వచనంలో రాయబడింది, ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెను, యోర్దాను తీరమున అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిత్రో ఆ సంగతినేమో విన్న మా ఊరికి కూడా వచ్చింది వార్త. ఈ దారి గుండా ఒక జాతి వెళ్తుంది, ఇశ్రాయేలు అనబడే జాతి. వారు వెళ్ళేటప్పుడు ప్రతి పట్టణాన్ని కొట్టుకొని వెళ్ళిపోతున్నారని ఆ వార్త మాకు కూడా వచ్చింది. ఆ వార్త విన్నప్పుడు మా గుండెలు ఏమైపోయాయి? కరిగిపోయాయి. ఆ 6 లక్షల కాలు బలం అటు ఊరు బయట పడితే బాగానే ఉంటుంది, కానీ ఊర్లోకి వస్తే ఎలాగా అని మా గుండెలు కరిగిపోయాయి. ఇప్పుడు మాకు నిర్ధారణ అయిన విషయం ఏంటంటే, మా దేశం మీకు మీ దేవుడు ఇచ్చేస్తున్నాడు, మీరు తీసేసుకుంటున్నారు. మీ దేవుని ఎదుట మేము నిలబడలేం. ఇప్పుడు మా రాజుగారు వచ్చి ఇక్కడ విషయాలు మీరు ఈ వేగుల వారుగా మీ రాజుకు చెప్పేటప్పుడు మిమ్మల్ని చంపడానికి వస్తే నేను మిమ్మల్ని తప్పిస్తాను. మీకు నేను ఉపకారము చేశాను కాబట్టి మీ దేవుని నామమును బట్టి నాకు కూడా మీరు ఉపకారం చేయండి. ఇద్దరు వెళ్ళారు.
యెహోషువకు చెప్పారు, యెహోషువ సైన్యం అంతటికి చెప్పారు, ఎరికో గోడలు కూలిపోయాయి, పట్టణం నాశనం అయిపోయింది, రాహాబు తన ఇంటి వారిని తెచ్చి ఇంట్లో పెట్టుకునింది. రాహాబును అక్కడి నుంచి తీసుకొచ్చారు. యెహోషువ గ్రంథం 6:25. రాహాబను వేశ్య ఎరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చెను. అంటే ఈ గ్రంథం రాసేపటికి నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య ఆమె నివసించుచున్నది. అంటే మళ్ళా ఇక్కడ వ్యాపారం ప్రారంభించిందన్నామా? ఒకప్పుడు పాపు వ్యాపారం చేసేది కదా, ఇక్కడ మళ్ళా ప్రారంభించిందా? నో. ఆ వృత్తి ఎరికోకే స్వస్తి. ఇక్కడికి వచ్చి ఆమె ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమెంతకు ఆమె చేసుకోలేదు కదా. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే వారిని నడిపిస్తున్న నాయకుడైన యెహోషువ కూడా ఖచ్చితంగా అనుమతి ఇచ్చి ఉండాలి. ఎవరిని చేసుకుంది పెళ్లి? మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1:5. ఇంకా లేదా? నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. చాలు. ఇప్పుడు రాహాబు భర్త పేరేం పేరు? షల్మాను. మీరు బైబిల్ గ్రంథంలో ఈ పట్టిక కనిపిస్తుంది మాకు. ఆదాము మొదలుకొని యేసు ప్రభుల వరకు ఈ 14 తరాల వంశాలన్నీ కనపడుతుంది. అందులో ప్రాముఖ్యంగా లిఖితమైన 2 స్త్రీలు, ఒకరు రాహాబు, మరొకరు రూతమ్మ. మరియమ్మ. బాగా గమనించి చూడండి ప్రియులారా. ఆమె అక్కడ వివాహం చేసుకుంది. నేను అంటాను, నువ్వు దేవుని పని చేస్తే, దేవుని ప్రజలకు మేలు చేస్తే, దేవుడు నీకు ఒక అద్భుతకరమైన కుటుంబాన్ని ఇస్తాడు. మొదటి విషయం, నీకేమిస్తాడు దేవుడు? ఉపకారానికి ప్రత్యుపకారంగా ఒక మంచి కుటుంబం, ఒక మంచి కుటుంబం, ఒక మంచి భర్త, ఒక మంచి భార్య, లోబడే పిల్లలు, దైవికమైన క్రమము కలిగిన జీవితం, ఒక మంచి కుటుంబం నీకు కావాలి అనంటే దేవుని ఎడల చెప్పండి, ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన ప్రతి బిడ్డకు దేవుడు ఒక మంచి కుటుంబాన్ని ఇస్తాడు. రాహాబు మనము చూస్తున్నప్పుడు ఒక మంచి కుటుంబాన్ని పొందుకోగలిగింది. రెండవ వ్యక్తి దగ్గరికి వద్దాం, రూతమ్మ దగ్గరికి వద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచనం చూద్దాం. నీవు నీ తల్లిదండ్రులకును నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. ఆ మాట చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఆ మాట చూడండి ప్రియులారా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్టు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము. చాలు ప్రియులారా. రెండవది ప్రియులారా, రూతు అనబడేటటువంటి మోయాబీరాలు ఆ ప్రాంతానికి నయోమి వెళ్ళింది. కరువు కోసం అని చెప్పి వెళ్ళింది నయోమి తన భర్త పిల్లలు పిలుచుకొని. 2 కొడుకులకు అక్కడే పెళ్ళి అయింది. కానీ కాలక్రమేణా భర్త పిల్లలు అక్కడే చనిపోయారు. కోడలు మాత్రం 2 ఉన్నారు. ఒక ఆమె పేరు ఓర్పా, ఒక ఆమె పేరు రూతు. ఈ 2ని పిలుచుకొని దగ్గరికి పిలిచి ఆ నయోమి మాట్లాడుతుంది. అమ్మా, మరలా నేను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇంకా పిల్లలు లేరు, లేదా పిల్లలు కలిగినాక మీరుండలేరు, మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి అని అనింది.
ఫస్ట్ ఏమో ఇద్దరు లేదు లేత ముసల్దానివి ఎక్కడ బతుకుతావు ఎలాగుంటావు మేము వస్తాంలే అని అన్నారు. ఎందుకమ్మా ఇప్పుడు ఇంకా అంత అవసరత లేదు, మా దేశంలోకి వచ్చి మీరు చేసేదేముంది, మీ దేశంలోనే ఉంటే మీ అమ్మ వాళ్ళు ఏదో చేస్తారు మీకు ఏదో చెప్పింది ఆమె. ఓర్పానింది, బాయ్ సీ యూ, వెళ్ళిపోయింది. కానీ రూతు మాట్లాడుతుంది 16వ వచనంలో చాలా అద్భుతకరమైన మాటలు. 1వ అధ్యాయం 16లో, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలద్దతో నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. ఆ మాట చాలా ప్రాముఖ్యమైంది. నీ జనమే నా జనము, నీ దేవుడే ఇంక మీదట నా దేవుడు. అత్తకు పోయి కోడలకు పోయి కాదు ఇక్కడ. అత్త భక్తి అత్త, కోడల భక్తి కోడల భక్తి కాదు ఇది. ఈరోజు దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, కొడుకులు కట్టుకున్న తర్వాత అమ్మా నాన్నలు అనాథలైపోయారు. ఎంతగా అనాథలైపోయారంటే, ఒకే గూట్లో ఉన్న 2 పొయ్యిలు ఉంటాయి, ఒకే ఇంట్లో ఉన్న 2 బాత్రూమ్లు వాడాల్సిందే. ఎందుకంటే దౌర్భాగ్యం. ఏం భక్తి చేస్తానట్లు మనం ఆ వాళ్ళతో మేము ఎడవడంలే. మీ అమ్మలతో అయితే ఇడుగుతావు నువ్వు బాగా. మీ అమ్మోళ్ళు మీ రక్త సంబంధికులతో ఎంతైనా దూరుకోవచ్చు. భర్త సైడ్ ఉన్నటువంటి అమ్మా నాన్న మాత్రం మనకొద్దు. అందుకే దేవుడు ప్రతి ఒక్కరికి ఆ బాధ ఏందో తెలియడానికి పిల్లని ఇస్తాడు. ఎప్పుడు ఒక మాట అంటుంటాం కదా, ఇది సైకిల్ చక్రం. గాలి కొట్టేటప్పుడు ఆ వాల్ పిన్ అనేది కింద ఉంటుంది. పైకి పెట్టాడు గాలి కొట్టాడు, కిందికి పెట్టి కొడతాంటాడు పంపు తీసుకొని. అయితే దాన్ని బిగించిన తర్వాత, ఈ గాలి పంపు తీసేసిన తర్వాత ఇది మరలా పైకి కూడా వెళ్తుంది, మరలా కిందికి కూడా వస్తుంది. జీవితం అనేది మనం అనుకుంటాం, మాకు వయసు ఉంది, మాకు ఆస్తుంది, మా పిల్లలు మమ్మల్ని ఊయలు ఊపుతారని. నువ్వు ఎంతగా ఊపావు ఊయాలను? నీ అమ్మా నాన్నకు నువ్వు ఊయలు ఊపుకోకుండా నీకు పుట్టిన వాళ్ళు నిన్ను ఎలా ఊయలు ఊపుతారు? అందుకే ఆ రోజు స్థితి కూడా గుర్తుపెట్టుకో. ఈ రోజే రూతు గురించి మనం విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు. మా అత్త మంచిదైతే నేను చూసుకుని నిన్నా, లేకపోతే మా కోడలు మంచిదైతే నేను చూసుకుని నిన్నా అని అంటారు మీరు. నన్ను అడిగితే చెప్పండి, ఈ లోకంలో మీ అత్త కోడలు వద్దులేండి, ఇంకా లోకంలో మంచి ఎవరో చెప్పండి, మంచి ఎవరో చెప్పండి. ఏం తోడబుట్టిన వాళ్ళ మధ్య లేవా లోపాలు? అక్క చెల్లెల మధ్య లేవా లోపాలు? వాళ్ళకు పుట్టిన పిల్లల మధ్య లేవా లోపాలు? అమ్మ నాయనకు లేవా లోపాలు? కేవలం అత్తనోట్లో ఉంటాయండి లోపాలు. నీకు నచ్చలా అంతే. నీకు నచ్చలా, నీకు గుచ్చ, నీకు ఇంకో కూడా వస్తాడు మీ ఇంట్లోనే. వాడు అల్లుడుగా వచ్చి గిల్లుతాడు, చెప్పండి, అల్లుడుగా వచ్చి గిల్లుడవుతాడు, కోడలుగా వచ్చి కొరువు పెడతాడు. నువ్వు ఏం విత్తుకుంటావు? చెప్పండి చెప్పండి, ఆడబిడ్డలు చెప్పండి, బాగా చెప్తారు. ఏమైతే విత్తుకుంటావు? రావు నోళ్ళు తెగరావు మండకు. తెగకపోయినా నేనేమో తెంపి కూర్చుంటా కదా. నువ్వు ఏ పంటనైతే కోస్తావో చెప్పండి, అదే పంట కోయాలి. విత్తింది వడ్ల గింజ అయితే గోధుమ గింజ కోయలేం కదా. ఏది విత్తితే అది. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఈమె నీ జనమే నా జనం. మీరు చెప్పండి, ఈమె మోయాబు దేశాన్ని వదిలి బెత్లెహేముకు వచ్చింది. ఇక్కడ రూతమ్మకు బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా బంధువులు ఉంటారు ఇక్కడ? వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు, ఎవరు బంధువులు లేరు ఇక్కడ. అందుకే రాకముందే అంటుంది, నీ జనమే నా జనం. నీ బంధువులు నా బంధువులు ఎత్తాంగా. కానీ ఈరోజు లోకంలో దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే, భర్త తరపున బంధువులు వస్తే చెప్పులు కాంపౌండ్ గేట్ కాడ ఉండాల్సిందే. భార్య తరపున బంధువులు వచ్చారు అంటే చెప్పులు వాకిలి పక్కలకు కూడా రావచ్చు, వీలైతే చెప్పులు వేసుకొని లోపలికి రావచ్చు కదండి.
ఏవాడు ఎత్తుకునేది వాడు మొయ్యాలే, ఒకరోజు ఉండేది. సరే, ఇప్పుడు రూతమ్మ దగ్గరకు వద్దాం. ఆ సబ్జెక్ట్ ఇంకో రోజు వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు రూతు అక్కడికి వచ్చి నీ దేవుడే నా దేవుడే అని చెప్పడం కాకుండా అత్తను అడిగింది, ఇద్దరం కూర్చొని తినడానికి మనకేం బ్యాంక్ బ్యాలెన్స్ ఉండి దండిగా ఆస్తుంది అత్త, నువ్వు వద్దత్తా, నువ్వు ముసలిదాను, నువ్వు ఇంట్లో ఉండు, నేను పోయి పని చేస్తా అని. ఎక్కడ పోతావమ్మా పనికి? ఆయన విధవరాలను ఎవరు పనికి పిలుస్తారు? కోతలు కోసేటప్పుడు, కంకి కోయాల్సి వచ్చినప్పుడు విధవరాలను ఎవరు పిలుస్తారు పనికి? ఎవరమ్మా అంటే, నేను పని లేకపోతే ఏమనలే, వాళ్ళు కోయగా వెనకల ఆ పరిగే పడిపోతా చూడు, దాన్ని ఏరుకుంటలేత. అయితే మా బంధువు ఒకతను ఉన్నాడు బోయాజ్, నువ్వు అతని పొలంలోకి వెళ్ళు, ఒకవేళ ఎవరినైనా అతను విచారించి ఎవరినైనా పొలంలో మనకి అయిపోగలిగిన వాళ్ళు ఏరుకుంటున్నారని చెప్పినా నయోమి కోడలు అని అతనికి తెలిస్తే మా మీదున్న మంచి పేరును బట్టి నిన్ను ప్రేమిస్తాడమ్మా, అక్కడికి వెళ్ళు అనింది. వచ్చి పరిగె వేరుకుంటూ ఉంది. బోయాజు వచ్చాడు, అందరినీ దీవించాడు. ఈమె ఏదో పని ఏరుకుంటా ఉంది వెనక పన్నేటివి. విచారించడు, ఎవరామె అని అన్నాడు. చెప్పారు వాళ్ళు, నయోమి యొక్క కోడలు అని చెప్పారు. అవునా, ఓకే, ఆమె గురించి నేను విన్నాను, ఊరికి వచ్చినప్పుడే విన్నాను. తన జన్మభూమిని వదిలి దేవుడి రెక్కల కిందకి వచ్చింది ఆమె, దేవుడు ఆమెకు మేలు చేస్తాలే అని అన్నాడు. ఆ దేవుణ్ణి కోరుకున్నందుకు ప్రియులారా, ఆ రూతు గ్రంథంలో మనం చూసుకుంటూ అలాగే ముందుకు వెళ్తే ఏ పొలములో అయితే పరిగె ఏరుకుందో ఆ పొలముకు ఏమైంది? యజమానురాలైంది. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన జీవితాలు ఎలాగుంటాయంటే ప్రియులారా, ఒక మంచి కుటుంబముగా కట్టబడతాయి. దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన రెక్కల నీడలో ఉంటే ఆ కృతజ్ఞతకు ప్రతిగా నా దేవుడు నిన్ను ఆస్తికర్తగా నిలబడతాడు. ఆస్తికర్తగా నిలబడతాడు. మనం జీవించేలోపు మన పిల్లలకు అప్పులు మిగిలించద్దు, ఆస్తులు మిగిలించకపోయినా పర్లా. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో తండ్రి అప్పు చేసి చచ్చిపోయాడు, పిల్లల్ని తీసుకుని పోయేసి లోపల కట్టేసుకున్నారు. ఇప్పుడు ఆమె వచ్చి అడుగుతుంది సేవకుని, అయ్యా అప్పుల వాళ్ళు నా భర్త చనిపోయాడు, అప్పుల వాళ్ళు వచ్చి నా పిల్లలను తీసుకెళ్ళిపోయారు. ఆ స్థితి మనకొద్దు. తర్వాత వాళ్ళు అప్పులు చేసి బతకరించి రావాలని వేరే విషయం, కానీ నీ పిల్లలను నువ్వు ఆస్తికర్తలుగా చేయకపోయినా అప్పులు మాత్రం పంచద్దు వాళ్ళకు. నేను ఆయన అప్పు చేశాడురా కట్టు అనొద్దు. నువ్వు చేసావు కదరా ఈ అంటే బానే ఉంటుంది, నేను ఆయన చేసిన కట్టా నువ్వు అనొద్దు. నీ భర్త చేశాడు కట్టే నువ్వు అనొద్దు. అలాగనకుండా ఉండాలి అంటే దేవుని రెక్కల కింద నువ్వు కృతజ్ఞుడవై ఉండు. నిన్ను ఆస్తికర్తనుగా నిలబెడతాడే తప్ప అప్పుల ఊబిలోకి నా దేవుడు నిన్ను నెట్టడండి. మరలా ఒక 2 చేతులు జోడించి దేవుని సేవకుడిగా చెప్తున్నాను, మీ పిల్లలకు అప్పులు అస్సలు ఇవ్వమాకండి. కలిగిన కాటికి తినండి చాలు. ఒక అద్భుతకరమైన సందేశాన్ని సిద్ధపరిచాను. ప్రభు ఈ కృతజ్ఞత కూడిక అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఆర్థికంగా జీవించినంత కాలం చిన్న గూడైనా దొరికిన స్టోర్ రైస్ అయినా తిని నెమ్మదిగా అలాగ బ్రతకచ్చో, అప్పులు లేకోకుండా, ఆ విషయాలు మీకు చెప్తాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.